ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఈ రాళ్ళు ఇక్కడ నుంచి తీసేయడం అన్నమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మీకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీలో చాలా మంది క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కావచ్చు. అందరిలాగా మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తే అందులో పసేముందని చెప్పేసి మేము కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం అండర్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్. దానికోసం ఒక మంచి ప్లేస్ చూసుకోవాలి, దాన్ని అండర్ గ్రౌండ్ లో ఉన్నట్టుగా తీర్చిదిద్దాలి, అందులో మ్యాచ్ ఆడాలి, సో సక్సెస్ఫుల్ గా మీకు చూపించాలి. సో చాలా పని అయితే ఉంది. సో వీడియో వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ఒక ఐడియా అయితే వచ్చింది, కాకపోతే దానికి పర్ఫెక్ట్ గా ఒక గుంత అయితే కావాలి మనకు. ఆల్రెడీ మన దగ్గర ఒక పెద్ద గుంత ఉంది, మిడిల్ గుంత ఉంది, చిన్న గుంత అయితే ఉందన్నమాట. ఈ గుంత సరిపోతుందా? చిన్న ఒకటి ఎత్తున ఒకటి ఆడాలి, మరి ఫిల్డర్స్ అందరూ బయట ఉంటారు. ఇంకేదన్నా వేరే ఉరికొచ్చి వేయరాదు, కాపు నిలబడి చేసి పిలిపిస్తే నాకు తెలిసి ఒక 2 గంటలలో అయిపోతుంది. వీడియోలో నాకు ఇన్స్టాగ్రామ్ లో పంపించారు ఆల్రెడీ. ఒక ఆయన సిమెంట్ తోటి ఇట్లా స్టేడియం కడతాడు, చాలా మంది చూసే ఉండొచ్చు. నాకు ఒకవేళ మళ్ళీ దొరికిన స్క్రీన్ షాట్ చేయడానికి ట్రై చేస్తా. సేమ్ దానిలో మనం దీన్ని తయారు చేయొచ్చు. దాన్ని మంచిగా ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా మెట్లు ఉంటాయి, అక్కడ చిన్న గ్రౌండ్ ఉంటది, అక్కడ ఒక పిచ్ తయారు చేస్తుంది. దీన్ని ఒక గ్రౌండ్ లెక్క తయారు చేయొచ్చు. దీనిలో వేద్దాం మరి. కానీ అండర్ గ్రౌండ్ అంటే కొద్దిగా లోతుంటే లోతుంటే మజా వస్తుంది. పర్ఫెక్ట్ ఐడియా, కాకపోతే దాని మస్తు పని ఉంటుంది. మరి దాన్ని ఎట్లా అంటే మొత్తం ఇట్లా తవ్వాలి, దాన్ని క్లీన్ చేసుకోవాలి. బొంద అది, ఆ బొందని ఇప్పుడు గ్రౌండ్ లెక్క క్రియేట్ ఎలా చేద్దామా? పర్ఫెక్ట్ మరి. ఓకే, మొత్తానికి అయితే ఒక ప్లేస్ అయితే డిసైడ్ అయిపోయినాం. ఇప్పుడైతే వెళ్దాం బొంద దగ్గరికి, తయారు చేద్దాం క్రికెట్ గ్రౌండ్. మొత్తానికి అయితే స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు పని మొదలైనాము. సో మొత్తానికి అయితే మనం అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాం. బ్యాక్గ్రౌండ్ లో మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇక్కడే మన అండర్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ అయితే తయారు చేయబోతున్నాం. సరౌండింగ్స్ లో మీరు చూసినట్టయితే మొత్తం పోసిన మట్టి అయితే ఉందన్నమాట. ఒక కట్టలాగా మనకు అది ఒక బౌండరీ లాగా యూజ్ అవుతుంది. అలాగే కింద కనుక మీరు చూసినట్టయితే ఒక లెవెల్లో అయితే ఉంది. దాన్ని ఇంకా మనం పర్ఫెక్ట్ లెవెలింగ్ కనుక ఇచ్చుకున్నట్టయితే ఎక్దమ్ ఒక గ్రౌండ్ లెక్క క్రియేట్ అవుతుంది. తర్వాత మనం అందులో క్రికెట్ ఆడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రౌండ్ క్రియేట్ చేయబోయే ఈ ఛాలెంజ్లో మనకున్న బిగ్గెస్ట్ ఛాలెంజెస్ వచ్చేసి ఏంటిది అంటే, ఇందులో మనకు ఎండిపోయిన ఆకులు, చెత్త, ప్లాస్టిక్ అనేది ఉన్నాయి, కొన్ని కట్టెలు ఉన్నాయి. అలాగే ఇంకొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటిదంటే, మీరు అక్కడ చూడొచ్చు బండ రాళ్ళు, వాటిని అక్కడ నుంచి తీసేయాలి. గ్రౌండ్ మధ్యలో ఉన్నట్టయితే బాగుండదు. వాటిని మాక్సిమం అక్కడ నుంచి మూవ్ చేసి సైడ్కి వేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇప్పుడు ఈ గ్రౌండ్ ప్రాసెస్లో మనం చేసుకోవాల్సిన ఫస్ట్ వర్క్ వచ్చేసి ఏంటిదంటే, దీన్ని క్లీన్ చేసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న ఆకులు, కట్టెలు, ఆ ప్లాస్టిక్ వేస్టేజ్ అయితే తీసేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలని చెప్పేసి డిసైడ్ అవుదాం. చలో ఏదేమైనా ఇక్కడ నుంచి చూస్తే భలే కనబడుతుంది. నిజంగా ఒక స్టేడియంలో ఉండి బయట మన ఆడియన్స్ కూర్చుంటారు కదా, వాళ్ళు ఏ విధంగా ఉంటారో అలాగే కనిపిస్తుంది అనమాట. ఒక లెవెల్ వరకు తర్వాత బయట ఏమున్నదో కూడా మాకు కనబడతలేదు. పక్కన పొలాలు, అడుగుకునే చెట్లు ఏం కనబడతలేవు. సరే మీరు లోపలికి వచ్చి చూస్తే కనబడతాయి. ఒకసారి లోపలికి రా.
సో ఫైనల్గా ఇందులో ఉన్న దొడ్డు కట్టెలు ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం ఏరేసినాం. ఇప్పుడు వేయాల్సిన వర్క్ వచ్చేసి ఏంటిదంటే ఇందులో ఉన్న ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా వాటన్నిటిని తీసేయాలన్నమాట. ఎందుకంటే లోపల మనం మ్యాచ్ ఆడేటప్పుడు పైన కనుక చూసినట్టయితే కొద్దిగా నీట్గా ఉండాలి. ఈ ఎండిపోయిన ఆకులు మీకు కనిపిస్తున్నాయి కావచ్చు, చాలా ఎడ్డుకున్నాయి కదా ఈ గడ్డ పైన. ఇది మొత్తం తీసేసి ఎట్లయితుందంటే ఇట్లా అవుతుంది నీట్గా. ఏరియా కనిపిస్తుంది కదా ఇట్లా అవుతుంది అన్నట్టు, చూడడానికి కొంచెం మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే వర్క్ వచ్చేసి అదే ఈ ఎండిపోయిన ఆకులు మొత్తం తీసేస్తాం చుట్టూ. చుట్టూ బార్డర్ ఎందుకు క్లీన్ చేస్తున్నాం అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తారు కావచ్చు, క్లీన్ చేసింది ఎట్లుందో క్లీన్ చేయండి ఎట్లుందో. మన నిజంగా ఒక క్రికెట్ గ్రౌండ్ తయారు చేసి అందులో చిన్న మ్యాచ్ ఆడినట్టయితే మనకు కూడా ఫీల్ ఉండాలి కాబట్టి దానికోసమే ఈ స్టెప్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఇట్లనే కాదు, దీన్ని జస్ట్ ఇంకా ఒక లేయరే వెళ్ళిపోతుంది. దీన్ని ఇంకా చీపురు గడ్డతో ఇక్కడ ఉన్న ఆకులు ఇట్లా తీసేయాలి మొత్తం. డింపియా ఈ దలుగు ఇక్కడ మీదేదైతే మిగిలిందో అది మొత్తం వెళ్ళిపోవాలి. మ్యాక్సిమం ఉన్నది మేము తీసుకోవద్దాం పారతోటి, అట్లా మిగిలిపోయింది కొట్టేసాయి. ఇది నాకు తెలిసి సాయంత్రం వరకు వర్క్ కంప్లీట్ అయిపోయే లోపల మళ్ళీ ఆకులు పడతాయి. నో ప్రాబ్లం, ఎంతైనా సరే ఎక్కువ ఉన్నదానికి తక్కువ ఉన్నదానికి కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అయితే గుంజేద్దాం. ఇక అడిగి కూర ఆడగలిగిండు, అడిగి తేజ ఆడగలిగిండు, ఇటు నేను తలిగింది. ఇక వీలైనంత తొందరగా దీన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఈ రోజు మీకు దీన్ని తయారు చేసి చూపిస్తాం. ఈ సూతే చిన్న చిన్న ఆకులే కనిపించింది ఫస్ట్, ఈ గుంజా కొద్దిగా తర్వాత చూడవచ్చు మొత్తం మట్టి మట్టి వస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే పని అనేది సాగుతలేదు, తొందర అయిపోతుంది. ఆకలేగా తొందర అయిపోతుంది అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయ్యేటట్టుంది బాగా. నాకైతే క్రికెట్ ఆడాలి కానీ అన్న వాళ్ళు అయితే చిన్న స్టేడియం అయితే తయారు చేస్తారు. ఎట్లా అయితే చూద్దాం, క్రేజ్ అనిపిస్తుంది నాకైతే. ఇలా అయితే ఎట్లయినా ఆడదే క్రికెట్. చీపురు తీసుకో. నేను ఎట్లా చేసిన వాళ్ళు ఎట్లా చేసారు, నువ్వు ఎట్లా చేసిన అంత పందులు అయినట్టు చేస్తున్నావు. నీకు ఈ కొత్తలు ఎత్తాయి నాకు పారి గట్లా మంచిగా నీటి కొడు, మళ్ళీ చీపురుతో చూసినా మంచి కొడు సరేనా. వాళ్ళు వేసిన దానికి వీడియో వేసిన దానికి తేడా చూడు, మొత్తం అంతా కుక్కలతో రెడీ చేస్తున్నారు. మరి వాళ్ళు నీట్గా వేసుకొస్తారు, నీకు కరెక్ట్ ఇలా గీకొత్తలేదు. ఇదంతా నూకుతో కడుతుంది వెరైటీ పురుగు, అదేదో సౌండ్ వేస్తారు జల్లు మనది. అయిపోయింది కెమెరా రాగానే అయిపోయిందండి ఇది. ఏమో తింటుంది ఏంటండి లోపలికి పోతుందా? డిఫరెంట్ కొడుతుంది కదా చెట్లనే ఆల్రెడీ ఇవే కావచ్చు. కియా కియా అని ఎడుతుంది ఎండాకాలం అంటున్నాయి. అప్పుడు తెలియడు గట్ల కొడతాడు కారా. ఆల్మోస్ట్ ఈ ఆకులు అయితే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. దగ్గర ఎంత లేదైనా ఒక 60% కంప్లీట్ అయిపోయింది. ఆ పక్క ఎండ కొడుతుందని ఆగినాం. ఇప్పుడు నెక్స్ట్ అడిగి కూడా పోతాం. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ ఎట్లుండో మీకు ఫుటేజ్ అయితే చూపిస్తాం. సో ఇప్పుడైతే దీన్ని తీసుకొని మధ్య గుంతలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆకులతో నింపేస్తున్నాం. దాని తర్వాత దాని మీకెళ్ళి మట్టి వస్తాం. Till they kick us out. I'm no Nell them. I'm a lunatic. It's no telling when I get loose a bit. Got my babe, my boo. She cute and and they serve me straight. Need no juice and hey, hey, hey. సో మొత్తానికైతే ఆకులు అలములు కట్టెలు అయితే మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను స్టార్టింగ్లోనే చెప్పిన కదా మాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఈ రాళ్ళు ఇక్కడ నుంచి తీసేయడం అనమాట. ఎందుకంటే ఈ రాళ్ళు వచ్చేసి కరెక్ట్ మన గ్రౌండ్ మధ్యలో అయితే ఉంటుంది. మన గ్రౌండ్ వచ్చేసి మీరు చూడవచ్చు అక్కడ నుంచి ఒక లైన్ కనబడుతుంది కావచ్చు క్లీన్ చేసింది. అంతవరకు మన గ్రౌండ్ ఏరియా.
సో ఈ రాళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రాళ్ళు కదులుతాయా లేదా అని చూసి ఒకవేళ కదిలితే వీటిని బొర్రించుకొని ఆ బార్డర్ వరకు అయితే తీసుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ మంచిగా ఆడుకోవచ్చు. ఒకవేళ ఫిల్టర్ గార్డ్ వచ్చి దీని మీద పడ్డాడు అనుకో, ఎవరు నాకు టెన్షన్ అంతే విన్ ఉరికొచ్చి దాని మీద పడ్డాడు అనుకో. నువ్వు ఆడా అంటున్నావుగా. నేను ఉంటా కీపర్ గంటే నేను బ్యాటింగ్ ఆడను. బౌలింగ్ నా బౌలింగ్ బాల్ బయటకు పోతే తీసుకురా. గంటే సిక్స్ పెట్టుకున్నాం అయితే బయటకు పోతే బయట పోయి పడితే అవుట్. అది దేవాలి అదైతే తేవాలి బాల్ బాయ్ మాకు బాల్ బాయ్ బ్యాటింగ్ బాయ్ బ్యాటింగ్. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈ రాళ్ళు అయితే తీసేస్తాం. కదిలినాయి అక్కడ బొర్రిస్తాం. అన్నిటికంటే రాయి పెద్ద ఉంది. ఒకవేళ సల్ప లెక్కనే ఉంటే దాన్ని కూడా తీసుకోవద్దాం. ఇది పోతే మనకి వీటికి బొర్రి లోపలికి అమర్చుకోపోయింది అనుకో కథ. అది బాహుబలి బాహుబలి నువ్వు లాటప్పుడు గడపడి షీమలాగో కొంచెం షీమల్ ఆ డేంజర్ కూడా షీమల్. వాళ్ళు వేస్తారు లేడు కొంచెం బరువు ఉన్నాడు. ఓ దుడ్డు ఎత్తుకపోయినట్టే ఉన్నది. ఒక 2 రాళ్ళు తీద్దామనుకున్నాం, మిగిలే రావేమనుకున్నాం. మ్యాక్సిమం అయితే తీసినాం. ఒక్కటి రాయి రాలే, అది లోతున్నట్టుంది బాగా. ఎంత ఓడినా సరే లోపలికి తలుగుతూనే ఉంది, గడప కదులుతూనే వస్తుంది. ఒక పెద్ద రాయం వచ్చింది, ఈ పిత్కలు ఏమో రాలే. అసలు మీద కాబట్టి ఏమో 3 4 కాబట్టి ఇప్పుడు చూసారు 6 ఎందుకంటే ఇదే పెద్ద ఉంది. మనకు మీదికి కొంచెం కనబడుతుంది, లోపలికి ఎక్కువ ఉంది, అందుకే వస్తలేదు. ఇది ఫీల్డింగ్ చేసేటప్పుడు చూసుకుంటే వేయాలి. తేజారే అవన్నీ గగ్గ దీపం ఉన్నది. అంచు పడరానికి గుండు వస్తుంది లేకపోతే అందరూ అయితే. ఎంత కదిలిచ్చినా కానీ కదులుతలేదు. మీది కొంచెం బాగా లోపట్టుకుంది, అది ఇట్లా ఇడిచిపెడదాం. చూసుకుంటా ఇట్లా తిరమరేసి కొట్టు, తిరమరేసి ఆ గిన్నె తీసి ఇట్లా కూర్చోనిగా. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే కదా. మేము అనుకున్న చెత్త మొత్తం సైడ్ నుంచి మధ్యలో పడేసినాం. మధ్యలో ఎందుకు వేసినాము అంటే దీని మీకెళ్ళి ఇప్పుడు మట్టి పోస్తాం. సో మనకు కూడా కొద్దిగా గ్రౌండ్ ఫీల్ వస్తుంది. ఇట్లా ఎగురుతా ఉంటే కొద్దిగా మెత్తగా ఎగురుతుంది. మట్టి పడ్డ తర్వాత మీద మట్టి కనబడుతుంది, కానీ మేము ఉరికిన డైఫ్ వేసినా కానీ మెత్తగా ఉంటుంది కింద. స్పంజ్ గ్రౌండ్ ఒకసారి అయితే లుక్ వేసుకోండి ఎంతవరకు వర్క్ అయినా మీకు కనబడుతుంది మా ఎఫర్ట్. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వర్క్ ఏం జరగబోతుంది అంటే ఇక్కడ నుంచి వెళ్ళి గ్రౌండ్ ఒక లెవెల్కి అయితే తీసుకోవడం. అలాగే మధ్యలో చెత్త ఉంది కదా, ఇక్కడ నుంచి వెళ్ళి ఈ సైడ్ మట్టి మొత్తం ఆ చెత్త పైన పోసేస్తే మనకు ఒక లెవెల్, ఒక బౌండరీ లెక్క అవుతుంది అనమాట. అది తయారైపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఇంకా వేరే డిఫరెంట్ ఉంటుంది. అంటే మట్టి పడ్డ తర్వాత మేము చేసే ఒక పని వల్ల దీని లుక్కే మారిపోతుంది. అది ఏంటి అని చెప్పేసి చేసేటప్పుడే చూపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకుందామంటే దీన్ని ఒక కట్టులాగా తీసుకుంటున్నాం. మనకు ప్రాపర్ బౌండరీ ఉండాలని చెప్పేసి ఆ కట్టును అయితే ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ఇక
అరే పోసే కాడికి వెళ్ళి ఒక దగ్గర నుంచి పోస్తారు సెంటర్ నుంచి ఇటు రారు. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు కుప్ప వేసారు అనుకో మా దాన్ని గుంజుకోవడం దమ్దం అవుతుంది. చాలా ఇప్పుడు ఒక చిన్న విన్యాసం, మన పని చూసి తట్టుకోలేక తేజగానికి అయితే ఊపు వచ్చింది. ఇప్పుడేమో ఏదో వేస్తాడట. ఏరా ఫ్రంట్ రోలా ఇట్లా డొమ్మగా నిలబడేయాలి. పిల్లలు ఉన్నది అవన్న మెత్తగా అయితే పిల్లల మీదకి అవి మెత్తగా అరే లేచుకుని గడ్డెక్తావారా? నేను ఒకటే నాకు లేవద్దు అట్లా ఏమో లేస్తారేమో. ఏమి సార్ నువ్వు ఎట్లా చూపిస్తుందా? అట్లే ఇందులో ఏ వర్క్ ముట్టినా సరే చాలా హార్డ్గా అయితే ఉంది. మేము అనుకునేటప్పుడు ఈజీగానే అనిపిస్తుంది, కానీ దాన్ని మొదలు పెట్టిన తర్వాత తెలుస్తుంది దాని పని ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. చాలా అవుతుంది. ఇప్పటి వరకు 40% ఏమో కంప్లీట్ అయిపోయింది, అంతే దమ్దమ్ అయిపోయింది. ఇంక ఇటుదికి మనం పోయినా కొద్దిగా అటు ఇంకా హార్డ్ ఉంటుందేమో అనిపిస్తుంది. గట్ సైడ్ అయితే ఇంకా హార్డ్ ఉండేటట్టుంది. ఎటుదికి అయితే స్మూత్గా వస్తాం, అడిగి దాకా కంప్లీట్ చేసేస్తాం. మ్యాక్సిమం ఇలా కంప్లీట్ చేసేయాలి. ఈ రాళ్ళకాడ ఎట్లా వద్దాను అక్కడ కొద్దిగా మేనేజ్ చేయాలి. ఒకసారి తోతే సరిపోతుంది, 2 సార్లు తోడు అవుతుంది, మళ్ళీ 2 సార్లు గుంజుడు అవుతుంది. కానీ వేసిన తర్వాత ఏదేమైనా బార్డర్ లుకింగ్ భలే వస్తుంది. అటు మీరు చూడొచ్చు, ఒకసారి జూమ్ కూడా చూపిరాదు అక్కడి నుంచి ఇక్కడ దాకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సూపర్గా కనబడుతుంది. మేము అనుకున్నట్టు వస్తుంది. చూసిగా ఎట్లుందో. ఇది ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాం. ఇంకా కిరాక్ ఉంటుంది, షాక్ అయిపోతారు. సో ఆల్రెడీ మార్నింగ్ నుంచి మీరు చూస్తారు కావచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం జస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నాం. ఫస్ట్ స్టేజ్లో ఏం చేసామంటే మొత్తం క్లీన్ అయితే వేసుకున్నాం. గడ్డి, ఆకులు, కట్టెలు అవన్నీ మీరు చూసారు కావచ్చు. తర్వాత అటు బండలు ఉంటే వాటి అన్నింటిని తీసుకొని సైడ్ పడేసినాం. తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఆ ఆకుల పైన లేకపోతే దీన్ని లెవెలింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక పని అయితే మొదలు పెట్టినాం. లెవెలింగ్ చేసుకునే ప్రాసెస్ మీరు చూడొచ్చు ఎందాక వచ్చిందో. 5 మెంబర్స్ ఫుల్ డే పెట్టిన ఎఫర్ట్ వల్ల ఇంతవరకు అయితే పాసిబుల్ అయిందనమాట. ఇప్పుడు ఇంక ఇటు సైడ్ ఇంకా బాకీ ఉంది. ఇటు సైడ్ ఇంకా దీన్ని అటు సైడ్ తోడినట్టు తోడాలి. ఈ మట్టిని మొత్తం దాని పైన వేసేయాలి. మొత్తం ఒక కలర్ లెక్క ఉంటే మట్టి మనకి చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. దీని తర్వాత అసలైన పార్ట్ మనకు దీని తర్వాత ఉంటుంది. అది మేబీ రేపట్లో పడుతుందేమో అనిపిస్తుంది. 1 డేలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, కానీ మేము మొదలు పెట్టే వరకు 12 అయింది. అది ఒకవేళ 9కో 10కో మొదలు పెట్టినట్టయితే ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అయిపోతుంది. డైరెక్ట్ ఇందులో మ్యాచ్ ఆడుతుంటే రేపు ఇక మళ్ళీ దీనిపైన ఒకసారి వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 గంటలు పడుతుందో 3 గంటలు పడుతుందో. అది దాన్ని మంచిగా డెకరేట్ చేసుకోవాలి. ప్రాపర్ క్రికెట్ గ్రౌండ్ షేప్ కావచ్చు, ఆ పిచ్ కావచ్చు, ఆ బౌండరీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎగ్జాక్ట్గా మనం దాన్ని తయారు చేసుకుందాం రేపు. సో ఈ రోజు వరకు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటు సైడ్ కూడా గడ్డి ఉంది కదా, దీన్ని కూడా అటు సైడ్ లెవెలింగ్ కొట్టినట్టు లెవెలింగ్ కొట్టి దీన్ని మొత్తం ప్రాపర్ ఒక లెవెలింగ్ వచ్చేటట్టు కనబడుతుంది. మీకు చీకటి అయిన తర్వాత కనబడుతుందో లేదో అని చెప్పేసి ఇప్పుడే చెప్తున్నా ఫుటేజ్. చీకటి అయిపోయిన తర్వాత ఒకసారి క్లోజ్ చేసే ముందు మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాం ఎక్కడ వరకు వర్క్ అయిందని చెప్పేసి. సో ఇప్పుడైతే ఈ గడ్డను కూడా తోడేసి అటు సైడ్ అయితే వేసేద్దాం. మ్యాక్సిమం లెవెల్ చేద్దామని ట్రై చేస్తున్నాం. నాకు తెలిసి బ్యాటింగ్ అటు సైడ్ వస్తుందా ఇటు సైడ్ వస్తుందా అర్థమైతే లేదు. మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డిసైడ్ చేయాలి అటు సైడ్ వేద్దామా ఇటు సైడ్ చేద్దామా. సో అది కూడా కొద్దిగా కంప్లీట్ చేసేది ఉంది. చలో ఇప్పుడైతే దీన్ని లెవెల్ చేసేద్దాం ఇక. ఈరోజు వచ్చేసి డే 2 ఆల్రెడీ వచ్చేసినాం. మీరు చూడొచ్చు గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి నేను జస్ట్ డెకరేషన్ టైప్ ఉంటుందని చెప్పినా కదా, అది వచ్చేసి ఇదే అనమాట. చుట్టూ శుద్ధ అయితే పోసుకున్నాం యాజ్ ఏ బౌండరీ లాగా. మన స్టేడియంలో వచ్చేసి 6 ఉంటాయి, ఓన్లీ 4 ఉంటాయి అనమాట. సో అది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఒక మ్యాచ్ ఆడతాం కదా, దాన్ని చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది. అలాగే మీరు చూసినట్లయితే అక్కడ మనకు వికెట్లు ప్లస్ పిచ్ కోసం ఒక గ్రీన్ మ్యాట్ అదొకటి వేసి పెట్టినాం.
ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఒక లుక్ అయితే వేసేయండి ఎట్లా పడుతుందో. ఇక్కడ నుంచి చూస్తే నిజంగా ఏదో స్టేడియంలో మ్యాచ్ అవుతుంటే ఆ మెట్ల మీద కూర్చొని చూస్తారు కదా ఆడియన్స్, అక్కడ నుంచి చూస్తున్నట్టే ఉంది. సూపర్ ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పిచ్ అటు సైడ్ పెడదామా ఇటు సైడ్ పెడదామా నాకు కన్ఫ్యూజన్ ఉన్నాం. ఎందుకంటే పిచ్ ఇటు సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, అటు సైడ్ మనకు బౌండరీ పెద్దగా ఉంటుంది మంచిగా ఫీల్డింగ్ చేసుకోనికి. అటు సైడ్ పెట్టినట్టయితే ఇటు సైడ్ కొంచెం తక్కువ ఉంది. సో వికెట్లు అటు నుంచి తీసి ఇటుకి పెట్టేస్తాం ఇప్పుడు నెక్స్ట్. అయినా యారా జెండాలు మొత్తానికి 1 డే కష్టపడి మేము తయారు చేసిన అండర్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ వచ్చేసి ఇదే మొత్తానికి సాధించాం. ఇప్పుడు మీరైతే ఒక లుక్ అని చేసేయండి, ఏ విధంగా ఉందో కామెంట్ చేసేయండి. చో ఈ రోజు మనం ఆడబోయేది స్పెషల్ గ్రౌండ్ లో కాబట్టి దానికోసం ఒక కొత్త బ్యాట్ అయితే తెచ్చుకున్నాం. దీనికోసం మొత్తం సాహసాలు అయితే వేసినాం, ఎందుకంటే రాత్రి కరెక్ట్ షాప్ బంద్ అయ్యే ముంగడ అయితే పోయినాం అనమాట. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఎవర్ బ్యాట్. ఇది మన చాలా ఉన్న రోజులు దీన్ని కాపాడుకోనికి అయితే ట్రై చేస్తాం. మస్తుంది బ్యాట్. 1200 grams 1800 రూపీస్ అయితే పడ్డది. ఎంత పడుతుందో కామెంట్ అయితే ఏరి. తేజాన్స్ కోసం ఎస్పెషల్ ఒక ప్లాస్టిక్ బ్యాట్ ఉంది, వాడు దాంతో ఆడతాడు. అట్లా డింపి కోసం కూడా చిన్న ఉన్నాయి ప్లాస్టిక్ బ్యాట్. ఆయనకు చిన్నగా ఉంది ఇంకో బ్యాట్. డింపికి ప్లాస్టిక్ బ్యాగ్ నీ గురించి ఆలోచించిన బ్యాట్ నీళ్ళు కూడా వద్దు, గిది ఇట్లా బట్టలు వేసుకొని కుమ్మలట్టు. ఈ వీడియో మీద సపోర్ట్ వస్తే దీన్ని స్క్రిప్టెడ్ చేద్దాం. ఏదేమైనా బ్యాట్ భలే ఉంది చూడు. గీన కాదు, గీన గురించి ఆలోచించాం రాత్రి ఆయనకి. బ్యాట్ రేటు ఇది 150 రూపాయలు పడ్డదంట. 100 రూపాయలు తెచ్చుతాను నేను. అంతేనా? ఏంది మా ఎంత మా డిమా 150 రూపాయలు ఎత్తారట. దీన్ని ఆయనతో బతిలాడి 1800 తెచ్చినాం. ఇది కానని మొక్క కప్పదేమంటారు కదా. ఒకడేమో నీళ్ళని తీసినాడు, ఒకడేమో క్రికెట్ ఆడాడు. వీళ్ళు బ్యాట్ గురించి మాట్లాడుతున్నారు. ఓపెన్ చేస్తా మా నువ్వేయాలి. ఇంకా ప్లాస్టిక్ బ్యాట్ ఇద్దాం పడన్న వీళ్ళకు. అంటే బ్యాట్ ఎక్స్పోర్ట్ చేయండి ఒకసారి, ఇట్లా బ్యూరస్ టైప్ ఇట్లా తీసి ఏదేమైనా బ్యాట్ మాత్రం భలే ఉంది, నాకు నచ్చింది. అరే ఎవడైనా కింద ఒకటి బ్యాట్ ఇలా కొడుతున్నాం మళ్ళీ వాడే కొనుక్కరావాలి. మనకి ఆ బ్యాట్ ఉంది ఆయన ప్లాస్టిక్ బ్యాట్ అయితే స్టాక్ చూపుతుంది కావచ్చు. ఇగో అక్కడ ఉన్న బ్యాట్లు అన్ని దగ్గర 1100 grams ఉండే. ఇది ఒక్కటే బరువు ఉందని చెప్పేసి 1200 grams బ్యాట్ తీసుకొచ్చినాం. ఎందుకంటే మనం ఇక్కడ ఆడినప్పుడు ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా బాక్స్ క్రికెట్ కానీ ఇక్కడ బయట ఆడినప్పుడు కొట్టంగా ఉరకాలని చెప్పేసి కొద్దిగా వెయిట్ ఉంటే తీసుకున్నాం. కాకపోతే ఎక్కువసేపు ఆడితే షేల్ కూస్తుంది దీంతో. మ్యాక్స్ ఎంత ఉండాలి? 1150. 1100 ఉంటే సరిపోతుంది అన్నట్టు కానీ, కాకపోతే కొద్దిగా వెయిట్ ఉన్నదే తీసుకున్నాం మేము. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ మ్యాచ్ ఆడదామా. దారి టీంలు ఇప్పుడు ఇంతగానో గ్రౌండ్ క్రియేట్ చేసినాం, ఇంత మంచిగా తయారైపోయింది. సో ఇందులో ఒక చిన్న మ్యాచ్ ఆడకపోతే మాకు మనసున పట్టది. అందుకే మేము ఉన్న 6 ముగ్గురం డివైడ్ అయిపోయి 3 ఓవర్లు మ్యాచ్ అయితే ఆడతాం. ఏమంటారా? కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటంటే కురగాడు నేను టైసన్ గారు ఒక్కదికి రావద్దు. ఇలా ముగ్గురికి ఆడరా, మా ముగ్గురికి ఆడుతుంది. కొంచెం డివైడ్ అయ్యేటట్టు చూద్దాం. ఎవరైతే ఇద్దరు వేస్తారో వాళ్ళతో శేఖర్ గారు. కనిపించింది అది. మేము ముగ్గురం
ఎవరి టీం రా? మీ టీమే. రూల్స్ ఏంటి అంటే 6 లో ఓన్లీ 4 లే. డైరెక్ట్ పోయి లైన్ కానిందంటే కథం అవుట్. కిందికైనా పోయినా కిందికైనా కిందికి పోయి తాకచ్చు. 4 సింగిల్ ఉన్నాయి. గెట్టదే మీకెళ్ళి పోయి గీతలు పడితే అవుటే. డైరెక్ట్ ఇక ఓన్లీ లైన్ లోపలనే స్టెప్ పడాలి. ఓన్లీ 4 ఉన్నాయి. 3 ఓవర్లలో ఎంత కొడతారు చూద్దాం. మనం 50 కొట్టి వాళ్ళని 10 ఓవర్లు. ఇప్పుడు వచ్చేసి మా టీమ్ లో కూరగాయలు అయితే ఫస్ట్ ఫస్ట్ ఒకరిని బలియాలి. కొత్త బ్యాట్ ఆడే ఛాన్స్ రాదు. సో మా టీమ్ లో అయితే ఇప్పుడు తేజ అయితే బౌలింగ్ ఎత్తుండు. తేజ రెడీ అరా. ముగ్గురు ఉంటారు కాబట్టి ఇద్దరు అవుట్ అయిపోతే లాస్ట్ మంచిగా ఫ్రీ ఆడుకోవచ్చు. అంతే నేను అవుట్ కాకపోతే దిగా మరి ఇప్పుడే చెప్తున్నా. నేను అవుట్ కాకపోతే దిగా ఫస్ట్ అవుట్ కాకపోతే మాత్రం దిగా. నేను ఇప్పుడే ఫస్ట్ బాల్ అవుట్ అవుతా వికెట్ పోతుంది. ఫస్ట్ ఎప్పుడు ఎక్కినప్పుడు వికెట్ విక్తుంది. నేను కూర్చుండేగా కీపర్ కీపర్ మనం అనుకుంటా వాళ్ళు కట్టెలాడుతాం. రెండు కొమ్మలు పట్టుకొని ఊలాడు పిచ్చి కొట్టగానే. ఎగిరి పిగినట్టుందా? ఫస్ట్ బాల్ రెడీ ఫస్ట్ బాల్ ఫస్ట్ ఫోర్ విజయవంతంగా 2 బాల్ కంప్లీట్ అయిపోయినాయి. స్కోర్ ఆఫ్ 8. ట్రై చేసి 6 బాల్ 4 కొట్టినాయి. స్కోర్ ఆఫ్ 12. 4 బాల్ కంప్లీటెడ్. ఒక ఓవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కోర్ ఆఫ్ 12. 1 వికెట్. 12 3 4 3 4 12 లెక్క రావా? 12 మరి. విజయవంతంగా స్కోర్ ఆఫ్ 12. కూరగాయ డక్ అవుట్. కొట్టింది కౌంట్ అయితే తీసుకోదారా? 9 బాల్ ఎన్ని కొడుతుంది? లైన్ గీసాం. ఇగో లైన్ ఇడుంది ఇక్కడ పడ్డది. మీటింగ్ పేపరే చెప్పాలి. చెప్పరా నా ఎలా మీరు చూసిగా బయటపడు. ఫుటేజ్ చూద్దాం. ఇలా ఇలా కాదు కనబడదు. ఎట్రా సో రివ్యూ అయితే అవుతుంది. అవుట్ అయినా చూడు పక్కా. ఏం పరిగణించారు ఏమంటారు? లోపలనే పడరా? ఏది చూడు లోపల ఇక్కడ నుంచి చూడు. బ్యాట్స్మెన్ సైడ్ నుంచి చూడు. ఆ జెండా పక్కన పడ్డది. నాట్ అవుట్ రై. ఇది మీకు ప్రివ్యూ అలా కనబడుతుంది. జెండాకు లైన్ కి మధ్యలో పడ్డది. నోసుకో దాంట్లో పడ్డది. మేము కూడా 2 balls అవుతున్నాయి. ఏడవడ్డది నిర్ణయం వచ్చేసి నాట్ అవుట్. పర్లేదు ఇంకా 2 balls ఉన్నాయి. ఖతం. లాస్ట్ ఓవర్
స్కోర్ ఆఫ్ ఇప్పటికి 12. నేను కొట్టినే ఉన్నాయి జింగిగా కొట్టట్లేదు. ఒక్క స్కోర్ కూడా పోలే. 0 ఫర్ వికెట్. డైరెక్ట్ వికెట్. మా టీం 12 పరుగుల అదేంటి 3 వికెట్ల నష్టానికి 12 పరుగులు విజయవంతం. ఇంకా 4 బాల్ వేస్ట్ అయిపోయినాయి. జింగిరియాల ఫస్ట్ ఎక్కించిన లాస్ట్ దాకా ఉన్నాయి. బౌలింగ్ రైట్ హ్యాండ్ అవుతాడు మళ్ళా. బౌలింగ్ రైట్ హ్యాండ్. అరే కడుక్కునేట్టు కడుక్కుంటాడు. ఏ 13 రన్లు కొట్టాలి రే. 3 4 కొట్టి ఒక సింగిల్ తీయాలి మీరు. సరే తీరా. ఆల్ రియల్. కమాన్. లాస్ట్ బాల్. లాస్ట్ బాల్. అరే వాళ్ళు ఫస్ట్ ఓవర్లో 12 కొట్టిరా. ఒక ఓవర్ నష్టానికి ఒక ఓవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 0 వికెట్ 0 స్కోర్. నేనైతే బేబీకి ఇస్తున్నా. బేబీకి ఇస్తున్నా చెప్తాడు జిగిరియాడు. దిగి ఆడ కూసపో కొట్టువా. లాస్ట్ వికెట్ 2 వికెట్. ఇదే ఒకటి సబ్స్టిట్యూట్ అయ్యింది కదా. ఎన్ని బాల్ అయ్యారా? అయిపోయింది. లాస్ట్ బాల్ ఉంది. ఇప్పటి స్కోర్ వచ్చేది 4. ఇంకా 9 కొట్టాలి. 7 బాల్ 9 రన్. గుడ్ ఒక బాల్ కాబట్టి జరుగుతుంది. ఇలా అయితే అరే ఏరా శేఖరా ఈ జింగిరి ఆయన తిత్తాయి దొరకదు. వికెట్ బాల్ ఎత్తురా. మీరు మా ఇష్టం బయట కదా. ఎటు ఇసురు కొట్టరే పక్కపండే. బేబీ వారు ఎత్తాం, మేము ఎత్తాం. రెండే బాలనే ఇంకోటి ఎత్తాం, ఇంకోటి ఎత్తాం. 6 4 పంపి అయిపోతుంది. చూస్తాడు ఇప్పుడు స్కోర్ వచ్చేసి 8. వాడు భయపడుతున్నాడు రానికి. రాడు బతిలాడుతున్నాడు. 13 జిగిడా వికెట్ తన్నాడు. భయపడకు. 8 స్కోరు. 13 కొట్టు చాలు. 12 రా. 12 నువ్వు 13 కొట్టరా విన్ అవుతావు రా. 8 ఒక 4 కొట్టు అయిపోతుంది. డ్రా అవుతుంది. ఇప్పుడు మన తేజర్ అయితే ఒక 4 అయితే కొడతాడు. నమ్మకం పెట్టుకో. 4 కొట్టు. డ్రా అనే లేదు విన్ అనే కొడతా. ప్లాస్టిక్ బ్యాగ్ తెచ్చుకుంటాను. ప్లాస్టిక్ బ్యాగ్ తెచ్చుకుంటాడు వాడు. నువ్వేను ఫస్ట్ నుంచి అన్నావు వాంది బ్యాట్ తెచ్చుకుంటాడు. వానికి లెక్కలేదు బరువు అయితే 6 పోతుంది. అయితే 4 కొట్టచ్చు దాంతో. వద్దు తెచ్చుకుంటాడు. సరే వరే నువ్వు ఊరుకొచ్చేరా. మా ఇష్టం అన్నట్టు ఊరుకొచ్చలే అన్నారుగా. మళ్ళీ తీసుకోండి. One ball, 5 runs. కొట్టేసా
ఫోర్ కొట్టినాను కదా కొట్టారు అని కొట్టుమని ఫోర్ కొట్టినా కానీ రా ఏయ్ ఏయ్ ఉరుకురా Win the match! Yahoo! ఎట్లా నువ్వు ఎప్పుడు ఆడలే కానీ తెలియదు ఇక. అట్లనే మీ క్యాప్టెన్ అడిగి చెప్తాడు క్యాప్టెన్ చెప్పరా ఎట్లా మస్తు ఆడి మా తేజర్ అయితే వాడే కొట్టిండు ఫోర్ ఏదో పాపం అని మా వాడు ఓడిపోయిండు వాళ్ళని గెలిపించాడు అంతే వాళ్ళ టీంలో ఎక్కువ బాల్ ఆడిన తేజగాడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నీకే వస్తున్నా మీరు గెలిస్తే సో మొత్తానికి వచ్చేసి విన్ ద మ్యాచ్ మేము తయారు చేసిన అండర్ గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్లో అయితే మ్యాచ్ ఆడినాం ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు నెక్స్ట్ టైం ఇంకేమైనా ప్రిపేర్ చేసి ఆడదాం మీరు ఒకవేళ కావాలనుకుంటే ఏదైనా ఐపీఎల్ మ్యాచ్ ఆడమంటే అది కూడా దీన్ని డివైడ్ అయ్యి ఆడడానికి అయితే ట్రై చేస్తాం సో ఫైనల్గా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు 2 days ఎఫర్ట్ ఈ విధంగా అవుట్పుట్ అయితే వచ్చింది మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంకా డిఫరెంట్ వీడియోస్ మీకు ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి వాటిని కూడా చేయడానికి ట్రై చేస్తాం సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బై